ఆలేరు నియోజకవర్గంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగానే డీసీసీబీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. ఎట్లాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి అండ్ ఈరోజు కూడా కొన్ని శాంక్షన్ చేసుకున్నారట. ఏంటి అవేంటి అని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. మేడం థ్యాంక్ యూ మేడం. ఏం లేదు, ఈరోజు ఆలేరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు పరిగెడుతుంది. అభివృద్ధి కార్యక్రమం చాలా వేగంగా జరుగుతున్నది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శాసనసభ్యులు సునీత గారికి ఇచ్చినటువంటి కోట సిడిపి ఫండ్ అంటారు, ఎమ్మెల్యే ఫండ్ నుంచి కుల సంఘాలు యాదవులు, గౌడ్స్, ముదిరాజులు, ఎస్సీలు, అదేవిధంగా మాల, మాదిగ, వడ్డెర, ఈ విధంగా అనేక మంది కులాల వాళ్ళు వచ్చి మాకు మల్టీపర్పస్ బిల్డింగ్లు కావాలి, మా కుల సంఘ భవనాలు మీటింగ్లు పెట్టుకోవడానికి కావాలని వచ్చారు. ఈరోజు దాదాపు 28 కుల సంఘాలకు బిల్డింగ్లు మంజూరు చేశాం. వీళ్ళు కూడా వచ్చి దాతరపల్లి గ్రామం, యాదగిరిగుట్ట మండలం దాతరపల్లి గ్రామం, వీరు సర్పంచ్ గారు పుల్లయ్య గారు, వీరు ఎంపీటీసీ ఐలయ్య గారు, వీళ్ళు అందరూ వాళ్ళ ప్రజాప్రతినిధులను తీసుకొచ్చి ఎమ్మెల్యే గారిని గతంలో కలవడం జరిగింది. వారికి కూడా ఎస్సీ భవనానికి 5 లక్షల రూపాయలు మంజూరు ఇచ్చాం. వారు ఈరోజు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చారు. అట్లా అనేకమైనటువంటి దాదాపు 28 సంఘాలకు అంటే 5 లక్షల చొప్పున మరి మంజూరు చేయడం జరిగింది శాసనసభ్యులు సునీత గారు. ఆ కార్యక్రమాలు రేపటి నుంచి అవి కూడా ఇనాగ్రేషన్ శంకుస్థాపన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే జాగా మంజూరు అయిందా సార్, లేకపోతే బిల్డింగ్ నిర్మాణం కోసం వాళ్ళకి ఆల్రెడీ ప్లేసులు ఉన్నాయి. ఆయా గ్రామాలలో కుల సంఘ ప్లేసులు ఉన్నాయి వాళ్ళకు. దానికి ఈరోజు బిల్డింగ్కు నిర్మాణం కోసం శాంక్షన్ చేశాం. మొదటి దఫాగా శాంక్షన్ చేశాం. 5 లక్షలతో కాదు, మొదటి దఫాగా శాంక్షన్ చేశాం. ఈ విధంగా 5 లక్షల 10 రూపాయలు ఇచ్చినా 5 లక్షల పైన ఇస్తే అది టెండర్ అవుతుంది. అయితే వాళ్ళే కట్టుకుంటారు, కుల సంఘమే కట్టుకుంటుంది కాబట్టి వాళ్ళే కట్టుకోవాలంటే టెండర్ 5 లక్షల లోపల ఉంటే టెండర్ ఉండదు కాబట్టి 5 లక్షలు ఇచ్చాం. ఒక్కొక్క కులంలో ఎంతమంది ఉండుండొచ్చు సార్, అంటే ఎంతమందికి లబ్ధి చేకూరే ఛాన్సెస్ ఉన్నాయి? దాదాపు వీళ్ళు 70 మంది ఉన్నారు, 70 కుటుంబాలు ఉన్నారు. ఈ గ్రామంలో దాతరపల్లి గ్రామంలో 70 ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ కలిసి ఆ కుటుంబాలు వాళ్ళ చిన్న చిన్న ఫంక్షన్స్, బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు, ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ కావచ్చు జరుపుకోవడానికి మరి వాళ్ళు రావాలంటే ఫంక్షన్స్ యాదగిరిగుట్ట ఫంక్షన్ వాళ్ళకి రావాలి. ఒక్కొక్కరు 60,000 70,000 అడుగుతున్నారు. అంత భరించుకోలేనటువంటి పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు కాబట్టి, దళితులు ఉన్నారు కాబట్టి మా గ్రామంలోనే చిన్న ఫంక్షన్ హాల్ లాగా కట్టుకుంటే మాకు నామినల్ రేట్స్, వాళ్ళ సంఘం యొక్క నామినల్ రేట్స్ ప్రకారం జరుగుతుంది, మాకు ఖర్చు తగ్గుతుంది అనే ఉద్దేశం మీద వాళ్ళు బిల్డింగ్లు అడుగుతున్నారు అన్ని కుల సంఘాలు కూడా. ఇప్పుడు ఆలేరు నియోజకవర్గంలో పర్టికులర్గా ఇక్కడ సార్ అంటే యాదగిరిగుట్ట దగ్గర ఒకటి చాలామంది మాట్లాడుతుంది ఏంటంటే ఆటో వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నారు అనేది మాట్లాడుతున్నారు సార్. అది వార్త చాలా చక్కర్లు కొడుతుంది కొన్ని మంత్స్ నుంచి. వాళ్ళు ఏమన్నా అకామిడేట్ అయ్యారా ఎక్కడైనా? వాళ్ళు కేసీఆర్ గారు చెప్పేది ఏంటంటే అవుట్ సోర్సెస్గా బయట చాలామంది పడతారు, ఉద్యోగాలు ఉన్నాయి, దాంట్లో ఖచ్చితంగా మీకు అవకాశం కల్పిస్తాం. ఎందుకంటే యాదగిరిగుట్ట మీద ప్లేస్ తక్కువ అండి, ఉన్నదే 4-5 ఎకర్స్. దాని మీద ఆటోలు బస్సులు పోయే వరకే తిరగడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వాస్తవమే. కాకపోతే కొన్ని 30 సంవత్సరాలుగా ఇక్కడ అదే జీవనోపాధిగా ఆటో కార్మికులు ఉన్నారు. అది కొద్దిగా ఇబ్బందికరమైన సమస్యనే, కానీ ఇక మరి అక్కడ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. ఫ్రీ బస్సులు పెట్టారు కాబట్టి అక్కడ బస్సులు మలవడం కూడా ఈ ఆటోలు అన్నీ ఒకటేసారి పోవడం ఇబ్బంది అవుతుందని చెప్పి చేశారు. కాకపోతే యాదగిరిగుట్ట అభివృద్ధిలో భాగంగా ఇక్కడ బస్వాపురం దగ్గర ప్రాజెక్ట్ వస్తున్నది, అటు జీడికల్ని కూడా డెవలప్ చేయాలని అనుకుంటున్నారు, కొలన్పేకను కూడా చేయాలనుకుంటున్నారు, గంధమల్లలో కూడా ఇంకా డెవలప్ చేసి బోట్స్ క్లబ్ పెట్టాలనుకుంటున్నారు. కాబట్టి రేపు రాబోయే కాలంలో వీళ్ళందరికీ కూడా ఉపాధి కేసీఆర్ కల్పిస్తారు. ఖచ్చితంగా ఆ దూర ప్రాంతాలకు పోతే కూడా వాళ్ళకు ఉపాధి ఇంకా ఎక్కువ లభిస్తుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళకు మంచి అవకాశాలు ఉంటాయి. సరే కొద్దిగా ఇప్పుడు ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే, కానీ అది విషయం. ఇప్పుడు కుల సంఘాలకి భవనాలు ఎందుకు, వాళ్ళు ఏం చేసుకుంటారు అనేది కూడా ఒక వాదన ఉంది సార్. ఆ భవనాలు కట్టుకొని అట్లా వదిలేయడం, దాన్ని మెయింటెనెన్స్ పట్టించుకోవట్లేదు, మళ్ళీ దాంట్లో కూడా మాకు కావాలి మీకు కావాలి అని అట్లాంటివి కూడా కొట్లాటలు అయితే ఇవన్నీ ఎట్లా, ఎందుకు వాళ్ళకు ఉపాధి చూపిస్తే సరిపోతుంది అనేది కూడా ఒక వాదన ఉంది సార్. ఖచ్చితంగా ఉపాధి ఉన్న వాళ్ళకు అందరికీ ఉపాధి ఉంది. ఏదో రకంగా వ్యవసాయం చేసుకునే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు, ఆటో నడుపుకుంటారు, రకరకాల ఉపాధి ఉంది వాళ్ళకు. వాళ్ళు కూర్చొని ప్రతి నెల వాళ్ళకు సంఘం ఉంటుంది, సంఘం చిట్టి ఉంటుంది. ఆ సంఘం చిట్టి నడుపుకోవాలంటే ఎక్కడ కూర్చోవాలి వాళ్ళు?
వర్షం వస్తే ఎక్కడ కూర్చోవాలి, గ్రామ పంచాయతీలో పోయి కూర్చోవాలి. గ్రామ పంచాయతీలో మీటింగ్ అవుతుంటుంది, ప్రభుత్వ అధికారులు ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, రానియరు వాళ్ళు తాళం వేసుకొని పోతారు. కాబట్టి కుల సంఘ భవనాలు ఖచ్చితంగా ప్రతి కుల సంఘానికి కూడా వాళ్ళు చిట్టీలు వేసుకుంటారు. చిట్టీలు వేసుకొని పంటకు ఎత్తుకొని పంటకు కడుతుంటారు గ్రామాలలో. ఆ విధంగా కట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి అప్పుడు ఎక్కడ కూర్చోవాలి, బజార్లో కూర్చోవాలా? మేమందరం ఒక దగ్గర కూర్చొని ప్రతి నెల వాళ్ళకు మీటింగులు ఉంటాయి, మరి ఇవన్నీ కూడా ఉంటాయి కదా. గౌడ్స్ అయితే వాళ్ళు చెట్లు పంపకం ఉంటుంది, దాదాపు 4 రోజులు పంపకం చేసుకుంటారు. మరి ఆ పంపకం చేసుకున్నప్పుడు ఏడ కూర్చోవాలి, బజార్లో కూర్చోవాల్సి వస్తుంది కదా. అట్లా ఏం లేదు, అది మంచిగా ఉపయోగపడుతుంది. చిన్న ఫంక్షన్లు కూడా మేడం, యాదగిరిగుట్టకు రావాలంటే 60,000 ఏ ఫంక్షన్ హాల్ అంత భరించగలుగుతారా? మరి ఏ ఫంక్షన్ హాల్లో డబ్బులు ఉన్న వాళ్ళకే ఉపయోగపడుతుంది. ఇట్లా దళితులు కాబట్టి వాళ్ళ ఆ గ్రామంలో బర్త్డేలు ప్రతి కామన్ అయిపోయింది మేడం. బర్త్డేలు అనేది ప్రతి గ్రామంలో, మనం హైదరాబాద్లో అనుకుంటాం కానీ ఇప్పుడు ప్రతి గ్రామంలో బర్త్డేలు రోజుకొకటి పిల్లలు కానీ వాళ్ళు ఆడ చేసుకుంటే ఒక మంచిగా ఉంటుంది కదా, అవకాశం వాళ్ళకు భారం తప్పుతుంది కదా, ఆర్థిక భారం. అది కదా మేడం. ఓకే, ఇంకేమైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇంకేమైనా టేకప్ చేయబోతున్నారా సార్? ఇంకోటి ఏముంది అంటే ఎలక్షన్లు రాగానే ఇట్లా కుల సంఘాలు గుర్తొస్తాయి, కానీ మిగతా టైంలో అసలు ఏమీ గుర్తురావు అనేది కూడా ఒకటి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉంటారు. కామన్గా మీరు కూడా వింటూనే ఉంటారు సార్, మీ ఆన్సర్? ఇది కుల సంఘ భవనాలు ఇప్పుడు కాదమ్మా, మేము గత 10 సంవత్సరాలుగా ఉన్నప్పుడు దాదాపు ఒక గౌడ్స్ కుల భవనాలే 38 భవనాలు కట్టించాం. కుర్మ సంఘాలు, యాదవ సంఘాలకు దాదాపు 40 సంఘాలకు కట్టించాం. ఎస్సీలకు కూడా ప్రతి గ్రామంలో మేము ఎస్సీ కమ్యూనిటీలు కట్టించాం. అదేవిధంగా సీసీ రోడ్లకు కానీ ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఇది ఒక్కటే కాదు. ఈరోజు మీరు వచ్చినప్పుడు వీళ్ళు ఉన్నారు కాబట్టి ఈ సమస్య మాట్లాడుతున్నాం, కానీ అన్నీ చేస్తున్నాం. అదే కాకుండా గ్రామాలలో చెరువులకు కట్టుగాల్వలు, చెక్ డ్యామ్లు, అదేవిధంగా బ్రిడ్జిలు, లోయర్ బ్రిడ్జిలు ఉండే దాని లోయర్ బ్రిడ్జిలను తీసేసి కొత్తగా నిర్మాణం ఇవ్వాలి. మీరు ఎమ్మెల్యే గారితో పోయారు రాజపేట పొట్టిమర్రి దగ్గర, అక్కడ బ్రిడ్జి నిర్మాణం కావచ్చు. లో బ్రిడ్జ్ ఉంది. లో బ్రిడ్జ్ ఉంటే వాగులు పోయినప్పుడు, వాగులు అలిగేలిపోయినప్పుడు నడవడం కూడా కష్టం, రాకపోకలు బంద్ అవుతాయి. అటువంటి పరిస్థితుల్లో లోయర్ బ్రిడ్జిని ఇంకా పెద్ద బ్రిడ్జి నిర్మించడం, ఇటువంటి దీనికి ఒకటే చెక్ డ్యామ్లు, ఒక్కొక్క చెక్ డ్యామ్కు నిన్ననే 28 కోట్ల రూపాయలు మంజూరైనాయి, 8 చెక్ డ్యామ్లకు ఈ నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు 45 చెక్ డ్యామ్లు మేము కట్టాం. మరి దానికి ఒక్కొక్కటి 3 కోట్లు 2 కోట్ల రూపాయలు. ఆ విధంగా ఒక కాలువ మీద ఇటు ఆలేరు వాగు కావచ్చు, షామీర్పేట వాగు కావచ్చు, బిక్కేరు వాగు కావచ్చు, ఈ వాగుల మీద అడ్డుకట్ట వేసి చెక్ డ్యామ్ కట్టినట్టయితే ఆ కింద ఉన్నటువంటి ప్రాంతం 4-5 గ్రామాల రైతాంగానికి భూగర్భ నీటి మట్టం పెరుగుతుంది. భూగర్భ నీటి మట్టం పెరిగితే బోర్లలో నీళ్ళు వస్తాయి, దాంట్లో వాళ్ళు పంట సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇది ఒక్కటే కాదు, కుల సంఘ భవనాలనే కాదు, అన్ని ఇప్పుడు శాంక్షన్ లెటర్లో కూడా కుల సంఘ భవనాలు ఏం లేవు, అన్ని రకాలు ఉంటాయి. కాకపోతే వీళ్ళు దళితులు ఈరోజు వచ్చారు, మాకు కావాలి, ఇదివరకు అడిగినాం ఏమైందని అన్నారు కాబట్టి ఇస్తున్నాం. ఇప్పుడు మోత్బాయి గూడెం అని వాళ్ళు వచ్చారు, సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ గారు వచ్చారు. ఆ గ్రామానికి గత 60 సంవత్సరాల నుంచి రోడ్డు లేదు. రోడ్డు లేక వర్షాకాలం వచ్చినట్టయితే వాళ్ళే అక్కడే ఉండాలి, ఆ ఊర్లో వాళ్ళకి బయటికి రానికే లేదు. అటువంటి పరిస్థితుల్లో మా ఎమ్మెల్యే గారు నిన్ననే పోయి 5,50,00,000 రూపాయలు మంజూరు చేసి ఆ రోడ్డుకు శంకుస్థాపన చేసి వచ్చారు. ఆ గ్రామంలో అందరూ కూడా ఒకటే. రేపు ఎమ్మెల్యే గారికి మేము ఏకగ్రీయంగా తీర్మానం చేసుకొని మా ఊరు చేస్తామని. ఎందుకంటే గతంలో 6-7 ఎమ్మెల్యేలు వచ్చినా ఎవరు చేయలేకపోయారు, మేడం గారు చేశారని చెప్పి ఇట్లా చేసుకుంటూ పోతున్నాం. ఒక కుల సంఘ భవనాలు కూడా అందులో భాగమే తప్పితే అది కాదు. కొన్ని ప్లేసెస్కి పోయినప్పుడు సార్, అంటే కొంతమంది ఏం మాట్లాడినారు అంటే, ఎందుకు బీసీలకు ఛాన్స్ ఇవ్వట్లేదు, బీసీలం మేము ఇంతమంది ఉన్నాం కదా, సో బీసీలకు టికెట్ ఇస్తే ఏమవుతుంది, బీసీలు అసలు డెవలపే కావట్లేదు, ఒకటి ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అనేది ఇంకో పాజిటివ్ ఏంటి అన్నారంటే, ఎనీ టైం కాల్ చేస్తే మీరు రెస్పాండ్ అవుతారు అని కూడా అన్నారు సార్. సో ఇవన్నీ ఉన్నాయి మేడం. మేము ప్రజా జీవితంలో ఉన్నాం, మా జీవితం తెరిచిన పుస్తకం. నేను 35 సంవత్సరాలుగా సింగిల్ విండో చైర్మన్గా ఉన్నా, ఇంతవరకు నేను ఓడిపోలేదు. 6 డబుల్ హ్యాట్రిక్ కొట్టాను. ప్రజలలో ఉన్నాం కాబట్టి, ప్రజల ఆశీర్వాదం ఉంది కాబట్టి మేము చేసుకోగలిగాం. మేము మా డాడీ ఎమ్మెల్యేనో, మా అమ్మ ఎమ్మెల్యేనో, లేకపోతే మా తాత ఎమ్మెల్యేనో కాదు, మేము కష్టపడి గ్రామ యూత్ విభాగం నుంచి వచ్చినటువంటి వ్యక్తులం మేము. తర్వాత మేడంకు మహిళ కాబట్టి అవకాశం వచ్చింది, నాకు అవకాశం వచ్చింది. కానీ ఎక్కడ కూడా గ్రామ స్థాయిలో నేను ఒక యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసిన వంగపల్లి గ్రామం.
ఆడి నుంచి కష్టపడుతూ రాగలిగినాం. ప్రజల ఆశీర్వాదం ఉంది, యాదగిరిగుట్ట ప్రజల ఆశీర్వాదం ఉంది. ఆశీర్వాదంతో రాగలిగినాం. సాధ్యమైనంత వరకు పనులు చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి ప్రజల ఆశీర్వాదం. ఎంపీపీగా కూడా ఎమ్మెల్యే గారు కూడా ఎంపీపీగా పనిచేశారు, సర్పంచ్గా పనిచేశారు, కింది స్థాయి నుంచి సర్పంచ్గా చేశారు, వంగపల్లి సర్పంచ్గా చేశారు. కష్టసుఖాలు ఏందో మాకు బాగా తెలుసు. మేము కింది స్థాయిలో ఉన్నాం కాబట్టి కష్టసుఖాలు తెలుసు. ఇలా నేను నల్గొండ డీసీసీబీ చైర్మన్గా నేను ఉన్నాను అంటే నేను 6 సార్లు డబుల్ హ్యాట్రిక్ కొట్టినా కాబట్టి దాదాపు 35 సంవత్సరాలు కంటిన్యూగా ఉన్నా కాబట్టి నా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ ఇవ్వగలిగిండు. నాకంటే సీనియర్ ఎవరు లేరు కాబట్టి ఇవ్వగలిగిండు. అదే ప్రజలకు మనం జవాబుదారీగా ఉండాలా. ఎవరైనా సరే అవకాశాలు ఎవరికైనా రావచ్చు. దాంట్లో ఎవరు ఆపితే ఆపేది కాదు. ప్రజల యొక్క సేవ చేసుకుంటూ పోతే ఆశీర్వాదం బీసీలకైనా ఎస్సీలకైనా ఎవరికైనా దొరుకుతుంది. ఓసీలకైనా అందరికీ ఏం దొరకదు. ప్రజల ఆశీర్వాదం కావాలి. వాళ్ళకు మనం జవాబుదారీగా ఉన్నప్పుడు ప్రజలు ఖచ్చితంగా ఎవరినైనా అనుకుంటారు. ఇలా కులాలకు సంబంధం లేదు, జవాబుదారీగా ఉండాలి. ఇప్పుడు నల్గొండ జిల్లాకి సంబంధించి మీరు చూస్తున్నారు కాబట్టి ఇంత సీనియర్ మోస్ట్ ఉన్నారు. ఎలక్షన్స్ ఆల్రెడీ వచ్చేసినాయి సార్. ఎన్ని సీట్లు గెలవబోతోంది బీఆర్ఎస్ ఫ్రమ్ నల్గొండ? మేము ఇప్పుడు 12 సీట్లు గెలిచాం మేడం. నల్లగొండలో 12 సీట్లు గెలిచాం. మరలా కూడా కేసీఆర్ నాయకత్వంలో 12 సీట్లు గెలవబోతున్నాం. ఖచ్చితంగా 100% కేసీఆర్ గారి మీద ఎక్కడ వ్యతిరేకత లేదు ప్రజలలో. కేసీఆర్ గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు ఇలా చూసి ప్రజలు బాగా హర్షిస్తున్నారు. నేను గ్రామాలలో తిరుగుతుంటే కూడా ఈరోజు మా దగ్గర చేరికలు, ఇప్పుడు మీరు రాకముందు చేరికలు అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కూడా పొద్దున చేరికలు జరిగినటువంటి సందర్భం ఏ ఊరు ఉంటే పటేల్గూడెం అని ఆలేరు మండలం నుంచి పటేల్గూడెం నుంచి దాదాపు 200 మంది చేరారు. అక్కడ ఉన్న పాల సంఘం చైర్మన్ మనెమ్మ చంద్రారెడ్డి గారి నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున యువకులు కూడా చేరారు. ఇప్పుడు కూడా మన తుర్కపల్లి మండలంలో వెంకటాపురం నుంచి కూడా వారు చేరుతున్నారు. ఇప్పుడు యాదవులంతా కూడా వచ్చి చేరుతున్నారు. ప్రతిరోజు 4 గ్రామాలు 5 గ్రామాలు ఇక్కడ ఇదే సందడి ఉంటుంది. మరి నిజంగా కూడా ప్రజలు పనిచేస్తేనే కదా కేసీఆర్ గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం ఆకర్షితులయ్యారు. దానికోసం చేరుతున్నటువంటి సందర్భం. ఇవాళ బయటి రాష్ట్రాల వల్లే మేడం, బయటి రాష్ట్రాల వల్లే ఇక్కడ కేసీఆర్ చేసే సంక్షేమ కార్యక్రమాలు మీరు చూస్తున్నారు. 24 గంటల కరెంటు, ఉచిత కరెంటు, మరి ఇళ్లలో కూడా ఉచిత కరెంటు. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లుండే 3 గంటలు 4 గంటలు. మరి రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ కింద చెరువు కట్టలు కానీ తూములు కానీ బాగా వేయడం వల్ల ఇలా ఎండాకాలంలో కూడా నిండు కుండలాగా నీళ్లు ఉన్నాయి. అదేవిధంగా చెక్ డ్యాములు, ఈ నియోజకవర్గం తీసుకుంటే 45 చెక్ డ్యాములు ఎమ్మెల్యే గారు నిర్మించారు. మరి వాని వల్ల కూడా భూగర్భ నీటి మట్టం పెరిగి అన్నీ ఇస్తున్నాడు కేసీఆర్. కరెంటు ఇస్తుండు, నీళ్ళు ఇచ్చిండు. ఇక కావాల్సింది రైతు పెట్టుబడి కూడా నా తెలంగాణ రైతు దగ్గర పెట్టుబడి లేదని చెప్పి కేసీఆర్ గారు ఎకరానికి 10,000 చొప్పున 3 ఎకరాలు ఉంటే 30,000 రూపాయలు ఇస్తున్నటువంటి సందర్భం. రైతు బీమా వీళ్ళందరికీ తెలియదు. ఒక గుంట భూమి ఉంటే ఎల్ఐసి దగ్గర 5 లక్షల ఇన్సూరెన్స్ చేసి పెడుతుండు కేసీఆర్ సార్. 3,570 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రీమియం కడుతున్నాడు. గతంలో ఉన్నదాండి ఎవడన్నా పట్టించకుండా. దీనికి ఏకాన పైసలు పైరవి లేదు. ఒకవేళ అనుకోని పరిస్థితి, ఇది ఇంకోటి కూడా ఇన్సూరెన్సులు, ఎల్ఐసి ఇన్సూరెన్స్ కానీ ఏ ఇన్సూరెన్స్ కానీ ఎట్లుంటుందంటే మన యాక్సిడెంట్ అయితేనే వస్తుంది. కానీ కేసీఆర్ గారు రైతులకు పెట్టిన ఇన్సూరెన్స్ సాధారణ మరణమైన ఇన్సూరెన్స్ ఉంటుంది. అటువంటి ఇన్సూరెన్స్ భారతదేశంలో ఎక్కడ లేదు. ఈ రైతాంగం కోసం వారు రైతు పక్షపాతిగా, రైతు గురించి ఆలోచించే వ్యక్తిగా, మరియు ఆ కుటుంబం ఆగమవుతుంది. ఆ రైతు చనిపోతే, సాధారణ మరణమైన చనిపోతే ఆ కుటుంబం భార్య పిల్లలు ఆగమవుతారని చెప్పి ఆ 2 సంవత్సరాల వరకు వాళ్ళు బాగుండాలని చెప్పి ఒక పెద్ద మంచి మనసుతో మరి కేసీఆర్ గారు 5 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కళ్యాణ లక్ష్మి, ఆడపిల్ల తల్లులు ఇలా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎవరు కూడా అన్నదమ్ములు కూడా సాయం చేయలేనటువంటి పరిస్థితి. ఏమనంటే బియ్యం పోస్తా అంటారు. కానీ ఇలా కేసీఆర్ గారు ఆడపిల్ల తల్లికి పెద్దనగా, వాళ్ళ బిడ్డకు పెద్ద మేనమామగా ఇలా 1,116 ఇంటికి పంపిస్తుండు. ప్రజలంతా ఇన్ని స్కీములు ఉన్నాక సంతోషపడ్డాక ఇంకా నల్గొండలో 12కు 12 గెలుస్తాం. ఖచ్చితంగా 2 ఎంపీ గెలుస్తాం, 2 12 మా టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారు. ఖచ్చితంగా గెలుస్తాం. ఆల్ ది బెస్ట్. తెలంగాణ